హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చిట్టి కోతి కథ చెప్పుకుందాం, ఓకేనా? ఈ అందమైన గ్రామంలో ఒక చెట్టు కింద ఓ చిన్న కోతి కూర్చొని ఉంది. ఆకాశం ఎప్పుడూలాగా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఒకరోజు ఆ చిన్న కోతికి బాగా ఆకలి వేస్తుంది. ఏదైనా ఆహారం దొరుకుతుందని చుట్టూ చూస్తూ అలా నడుస్తూ ఉంది. పాపం ఆ చిన్న కోతి పొదల కింద చూసింది, చెట్లెక్కింది, ఇంకా బుట్టలలో కూడా వెతికింది. ఎక్కడా తినటానికి ఏమీ దొరకలేదని ముఖం చిన్నబుచ్చింది. అప్పుడు ఒక్కసారిగా ఆహా అని కోతి ముఖం వెలిగిపోయింది. ఎందుకంటే ఒక ఇంటి గోడ వద్ద ఒక పొడవాటి అరటి చెట్టు, అందులో బంగారు రంగు అరటిపళ్ళు మెరుస్తూ దానికి కనిపించాయి. ఇంకేముంది అన్నట్టుగా ఆ చిన్న కోతి గోడ మీదకి దూకి చెట్టు ఎక్కేసి ఒకటి కాదు రెండు కాదు అరటిపళ్ళు అలా తింటూ హమ్మయ్య అనేసింది. ఇంతలో ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి కోతి పళ్ళను తినటం చూసేశాడు. ఇంకేముంది, యజమాని ఆ చిన్న కోతి వద్దకు వెళ్ళి ఇలా తనను అడగకుండా పళ్ళు తినటం మంచిదేనా అని అడిగాడు. కోతి వెంటనే చేతులు కట్టుకొని, క్షమించండి, నాకు చాలా ఆకలి వేసింది, మిమ్మల్ని అడగకుండానే తినేశాను, తప్పు చేశాను అని క్షమాపణ కోరింది. తరువాత ఆ కోతి యజమానితో ఇలా అంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మీ తోటలోనే ఉంటూ ఈ మొక్కలకి నీరు పోస్తూ తోట బాగోగులను చూసుకుంటాను అని యజమానిని వేడుకుంది. అప్పుడు యజమాని చిరునవ్వుతో, సరే మరి, ఈ రోజు నుండి ఈ తోటలో మనిద్దరం కలిసి పనిచేద్దాం, ఇప్పటి నుండి మనం మంచి స్నేహితులం అని చెప్పాడు. తరువాత రోజు నుంచే వారిద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఆ తోటలో పనిచేసి ఆ తోటను అందంగా తీర్చిదిద్దారు. ఒకరికి ఒకరు అన్నట్లుగా స్నేహంగా ఉన్నారు. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమనగా, మనం కష్టపడి పనిచేసి నిజాయితీగా సంపాదించుకున్నదే మనది. అందులోనే మనం నిజమైన స్నేహాన్ని, ఆనందాన్ని పొందగలం. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? మళ్ళీ మనం ఇంకొక కథలో కలుసుకుందాం, ఓకేనా? బాయ్ బాయ్ పిల్లలు.